హైదరాబాద్ మహానగరంలో ఏడాదిలో ఎన్ని ఇల్లు కడుతున్నారు, ఆ కట్టిన వాటిలో ఎంత మేరకు విక్రయాలు జరుగుతున్నాయి, ఎన్ని ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి అమ్ముడుపోకుండా, అలాగే ఏ ఏ కొత్త ప్రాజెక్టులు ఏ ప్రాంతాల్లో వస్తూ ఉన్నాయి, ఎన్ని యూనిట్లలో వస్తున్నాయి అనేటువంటి అంశాల మీద క్రెడాయి సంస్థ ఒక సమగ్రమైనటువంటి సర్వే నిర్వహించింది. ఆ సర్వే ప్రకారంగా అసలు హైదరాబాద్ మహానగరంలో ఏడాదిలో ఎన్ని ఇల్లు కడుతున్నారు, కట్టినటువంటి ఇళ్లలో ఎన్ని విక్రయిస్తున్నారు, ఎన్ని అమ్ముడుపోకుండా ఖాళీగా ఉంటున్నాయి అనేటువంటి సమాచారాన్ని ఈరోజు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ రంగంలో 30 సంవత్సరాలకు పైగా సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నందిరామేశ్వరరావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, హైదరాబాద్ మహానగరంలో ఏడాదిలో ఎన్ని ఇల్లు కడుతూ ఉన్నారు, ఆ కట్టిన ఇళ్లలో ఏ మేరకు విక్రయిస్తున్నారు, ఏ మేరకు అమ్ముడుపోకుండా ఖాళీగా ఉంటున్నాయి అనేటువంటి సమాచారం తెలుసుకునేందుకు ఇప్పుడు క్రెడాయి సంస్థ ఒక సమగ్రమైనటువంటి సర్వే నిర్వహించింది. ఆ సర్వే ప్రకారంగా అసలు హైదరాబాద్లో నిజంగా ఏడాదికి అసలు ఎన్ని ఇల్లు కడుతున్నారు, ఆ కట్టిన వాటిలో ఏ మేరకు విక్రయిస్తున్నారు, ఏ మేరకు ఖాళీగా ఉన్నాయి, ఏ కొత్త ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి, ఎన్ని యూనిట్లు వస్తూ ఉన్నాయి, అసలు ఈ వివరాలు ఏంటి సార్? ఇవన్నీ నేను చెప్పాలంటే మీరు గవర్నమెంట్ నాకు పొజిషన్ ఇప్పించాలి. అప్పుడు ఆయన కనుక్కొని అది ఎన్ని రిజిస్ట్రేషన్ చెప్తాం. ఓకే, ఈ ప్రశ్న ఆన్సర్ బట్ నాకు తెలిసిన వరకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. జనరల్గా రియల్ ఎస్టేట్ అనాలిసిస్ 3-4 కన్సల్టెన్సీ ఫర్మ్స్ ఉన్నాయి. ఓకే, అట్లనే కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు ఉన్నాయి. నైట్ ఫ్రాంక్ అని, జేఎల్ఎల్ అని, సిపిఆర్ అని, ఇట్లా కొన్ని కంపెనీస్ ఎవ్రీ ఇయర్ త్రైమాసిక రిజల్ట్స్ కూడా ఇస్తారు. ఎవ్రీ 3 months. సో దానికి ఏమవుతుందంటే వాళ్ళు ఒక ర్యాండమ్ శాంపిల్ సైజ్ తీసుకొని మనుషులు పెట్టి సర్వే చేస్తారు ఫిజికల్గా. ఓకే, మన దగ్గర దాదాపు 100లో ఉన్నాయి రిజిస్ట్రేషన్ ఆఫీస్, ఎస్ఆర్ఓ ఆఫీస్ తెలంగాణలో. అట్లా హైదరాబాద్లో ప్రతి ఏరియా కూడా ఉన్నాయి. సో మీరు చూసుకుంటే మీరు గణాంకాలు మొత్తం నా దగ్గరలో కానీ నాకు తెలిసి చెప్తాను. ఈ 2024లో మొత్తం ఎంటైర్ ఇయర్లో 45,405 యూనిట్లు విక్రయాలు జరిగినాయి. ఓకే, అంటే యావరేజ్గా ప్రతి నెల చూసుకుంటే 3,500 నుండి 4,000 యూనిట్లు పర్ మంత్ యావరేజ్గా. స్పెసిఫిక్గా మీకు జనవరి 24, జనవరి 25 సంవత్సరం, జనవరి 24లో 4,454 యూనిట్లు విక్రయించారు. 38,000 కోట్లు, సుమారు 38,500 కోట్లు. అదే జనవరి 25లో జనవరి మంత్లో ఈ సంవత్సరం 4,444 యూనిట్లు విక్రయించారు. అంటే ఒక 10 యూనిట్లు తగ్గాయి, కానీ వాల్యూ పెరిగింది. అక్కడ 38,000 కోట్లు నుంచి పైకి చూసి ఇక్కడ 45,000 కోట్లు వస్తుంది. అయితే మీరు కారణం అడుగుతారు ఎందుకు అని. కారణం ఎందుకంటే సైజ్ ఆఫ్ ది యూనిట్, అంటే కస్టమర్ తాలూకా ట్రెండ్ మారింది. ఓకే, ట్రెండ్ ఏం మారింది అంటే అంతకుముందు 50 లక్షల కంటే తక్కువ ఉన్నవి ఎక్కువ సేల్ అయినాయి. ఇప్పుడు 50 లక్షలు, కోటి నుండి 1,50,00,000 ఉన్నది ఎక్కువ సేల్ అయినాయి. అందుకని యూనిట్స్ అంతే ఉన్నా వాల్యూ 7,000, 20% దాకా వాల్యూలు పెరిగాయి. ఇది ఫిగర్స్. అట్లనే కమర్షియల్ చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికి 12.2 మిలియన్ చదరపు అడుగులు జాగా చేరింది. ఇంకొక 8.29 మిలియన్స్ కన్స్ట్రక్షన్ అండర్ ప్రాసెస్లో ఉంది. అయితే కంపేర్ టు లాస్ట్ ఇయర్లో మాత్రం 2023-24లో పోలిస్తే ఈ కమర్షియల్ సెగ్మెంట్ బాగా దూకుడుగా పెరిగింది. ఎందుకంటే అంతకుముందు కరోనా వల్ల ఆఫీసులు అన్నీ మూసేయడం, వర్క్ ఫ్రమ్ హోమ్. ఇప్పుడు ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రంప్ అయితే అసలు మొత్తం తీసేశాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే మీరు రిజైన్ చేయండి అని చెప్పాడు. వాళ్ళకి బైఅవుట్ పీరియడ్ ఇచ్చండి, 8 నెలలు శాలరీ ఇస్తే మీరు రిజైన్ చేయండి అన్నాడు గవర్నమెంట్ కంపెనీని. సో అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నప్పుడు కొద్దిగా ఆఫీసులు కొద్ది తగ్గాయి. అంటే కొద్దిగా అందరూ తీసుకోవట్లేదు, కరోనా ఎఫెక్ట్ అవుతుందని. కరోనా అయిపోయి 2-3 సంవత్సరాలు అయింది. 2021లో అయిపోయింది, 2023లో కొద్దిగా బాగా 24లో బాగా పికప్ అయ్యి ఆల్మోస్ట్ 75-80% వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ తీసి ఆఫీసులు రమ్మన్నారు. ఇప్పుడు అసలు ఈ క్రెడాయి అనేటువంటి సంస్థ ఏదైతే ఉందో అది ఏ ప్రాతిపదికన సమగ్ర సర్వే నిర్వహించింది? అంటే వాళ్ళకు కొన్ని స్టాండర్డ్ నామ్స్ ఉంటాయండి. ఎన్ని విలేజ్లు ఉన్నాయి, ఎన్ని సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉన్నాయి, ఎంతమంది బిల్డర్స్. క్రెడాయి అంటే కాన్ఫెడరేషన్ మేడం, అంత బిల్డర్స్ మొత్తం ఉంటారు. అందులో నేను కూడా మన 3-4 months బ్యాక్ క్రెడాయి ఎగ్జిబిషన్ జరిగింది. ఎవ్రీ ఇయర్ 2-3 సార్లు జరుగుతుంటుంది. అందులో ఏం చేస్తారంటే మొత్తం అక్కడ టాప్ బిల్డర్స్ అందరూ కూడా అక్కడ షోకేస్ చేసుకుంటారు ప్రొడక్ట్ స్టాల్స్ తీసుకొని. 1,000 మంది వస్తారు. 2-3 రోజులు జరుగుతుంది. సండే సాటర్డే, ఫ్రైడే సాటర్డే అని. కనీసం ఎవ్రీడే వేలల్లో వస్తారు. అంతా అంటే ఇల్లులు కొనుక్కునే వాళ్ళు, ప్రాపర్టీ కొనుక్కునే వాళ్ళు, ప్లాట్లు కొనుక్కునే వాళ్ళు, విల్లాలు కొనుక్కునే వాళ్ళు అందరూ కూడా
ఆల్ సూపర్వైజర్లు అంటే మనం ఒక్కొక్క ప్రాజెక్ట్ ఉంటే చాలా టైం పడుతుంది. అన్ని ప్రాజెక్టులు ఒక దగ్గర ఉంటాయి. సూపర్వైజర్ కాన్సెప్ట్ ఏంటి? సూపర్వైజర్లు అంతకుముందు మనం బట్టలు కావాలంటే వేరే దగ్గరికి వెళ్ళాము, కూరగాయలు కావాలంటే వేరే దగ్గరికి వెళ్ళాము, ప్లాస్టిక్ కావాలంటే ఇప్పుడు అన్నీ ఒక దగ్గర డిమార్టో లేదా సూపర్వైజర్కి వెళ్ళారనుకోండి అన్నీ అక్కడ ఉంటాయి. ఏంటి ఈ క్రెడాయి సంస్థ ఇప్పుడు హైదరాబాద్ నగరాన్ని 4 భాగాలుగా విభజించి ఈ సమగ్ర సర్వే చేపట్టారా, లేకపోతే అసలు ఏ చొప్పున అంటే ఏ ప్రాతిపదికన ఈ సమగ్ర సర్వే? అంటే వీళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫేజ్ ఇస్తారండి. ఈసారి ఇచ్చిన మనం చెప్పిన ఈ ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో నైరుతి, వాయు, ఆగ్నేయం ఇట్లా 3-4 ఈశాన్యం ఈ 4 డైరెక్షన్లో తీసుకున్నారు. తీసుకొని ట్రెండ్ ఎట్లా ఉంది, జంప్ ఎట్లా ఉంది, కొన్ని ఏరియాలో 7% ఉంది, కొన్ని ఏరియాలో 20% ఉంది, కొన్ని ఏరియాలో అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఇప్పుడు కూడా 1 year బ్యాక్ ఉంది. ఇప్పుడు ఫస్ట్ త్రైమాసికం ఎట్లా ఉంది, సెకండ్ 3 months త్రైమాసికం అంటే రిపోర్ట్స్ ఇస్తుంటారు అనమాట. ఎవ్రీ 3 months రిపోర్ట్, ఎవ్రీ 3 months రిపోర్ట్ ఇస్తారు. అందులో కొన్ని గణాంకాలు వాళ్ళకు ఓన్ మెథడ్స్ ఉంటాయి, రీసెర్చ్ మెథడ్స్ ఉంటాయి. రిసెర్చ్లో తీసుకొని కనుక్కుంటారు అనమాట. రీసెర్చ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు టీమ్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఆ టీమ్ ఎవ్రీ ఏరియా సర్వే చేస్తారు ఫిజికల్గా. ఎవ్రీ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ డీటెయిల్ తీసుకుంటారు. మీకు వెబ్సైట్లో కూడా రికార్డ్స్లో ఉంటాయి ఏ రిజిస్ట్రేషన్లో ఎన్ని అవుతున్నాయి. అంతా గవర్నమెంట్ కూడా వైట్ పేపర్ అంటే క్లియర్గా పెడుతున్నారు. సో దాన్ని బట్టి వాళ్ళ రూల్ ఏంటంటే మార్కెట్ పెరుగుతుందా, మార్కెట్ తగ్గుతుందా, పెరిగితే ఏ ఏరియాలో పెరుగుతుంది, తగ్గితే ఏ ఏరియాలో తగ్గుతుంది, రేట్లు ఎలాగ అమ్మారు, అప్పుడు ఎలాగన్నారు, ఇప్పుడు ఎలాగ అమ్ముతారు, ఫ్యూచర్లో ఎప్పుడు అమ్ముతారు, అన్నీ ఒక అజంప్షన్ అండ్ ప్రిజంప్షన్ అండర్ ఒక 1-2% ఇటు తేడా ఉండొచ్చు. బట్ వాళ్ళు కూడా ఫేక్ ఫిగర్స్ ఎవరు. అయితే కొన్ని కన్సల్టెన్సీ ఇప్పుడు సిఆర్ఈ మ్యాట్రిక్స్ అని మన క్రెడైలో వాళ్ళు రిపోర్ట్ ప్రజెంట్ చేశారు. ఇప్పుడు మన క్రెడై వాళ్ళతో అనుసంధానంతో వాళ్ళతో కలిసి చేస్తున్నారు. వాళ్ళు రీసెర్చ్ స్పెషలిస్ట్ వాళ్ళు. సిఆర్ఈ మ్యాట్రిక్స్ అనేది ప్యూర్లీ రీసెర్చ్. అంటే సిఆర్ఈ మ్యాట్రిక్స్ అలాగే ఈ క్రెడై రెండు సంయుక్తంగా నిర్వహించినటువంటి ఇప్పుడు వచ్చింది. లాస్ట్ ఇయర్ బ్రాండింగ్ క్రెడై అయినప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడారు, అక్కడ నుండి వీళ్ళిద్దరు టైఅప్ అయ్యారు. అట్లా చాలా సంస్థలు ఉన్నాయి, కానీ ఈ సంస్థతో ఉన్న దాంట్లో ఇది బెటర్ అనుకుని ఈ సంస్థతో టైఅప్ అయ్యారు. సో టైప్ అయ్యి దాని మీద ఎవ్రీ 3 months రిపోర్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఇది 2వ రిపోర్ట్ అనుకుంటారు. లాస్ట్ ఇయర్ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చారు, ఈ ఇయర్ ఒక రిపోర్ట్ ఇచ్చారు. సో ఎవ్రీ 3 months ముందే సర్వే చేసుకుని 3 months అయిపోయాక సపోజ్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలలు ఏప్రిల్, మేలో డిక్లేర్ చేస్తారు. చేసినప్పుడు అక్కడ మనకి ఏం తెలుస్తుంది అంటే యూనిట్ వాల్యూ ఎంత, ఏ రేటు ఎక్కువ వెళ్ళాయి. అంటే గతంలో కూడా క్రెడై సమగ్ర సర్వే చేసింది కదా, అప్పుడుతో పోలిస్తే ఇప్పుడు యూనిట్ వాల్యూ పెరిగినట్టేనా? నేను ఇందాక చెప్పా కదా మీకు యూనిట్ వాల్యూ పెరిగినట్టు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ అంతే ఉన్నాయి, వాల్యూ మాత్రం 7 కోట్లు పెరిగింది. ఇందాక నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, 38,000 కోట్లు 2024లో జరిగితే జనవరిలో, ఇక్కడ 45,000 కోట్లు జరిగింది. అదే మీకు నిదర్శనం. యూనిట్స్ అంతే ఉన్నాయి, రేటు మాత్రం 20%. ఎలా పెరిగింది? పెద్ద యూనిట్లు సేల్ అయినాయి, లేదా యూనిట్ లగ్జరీ సెగ్మెంట్ బాగా సేల్ అయింది. ఇప్పుడు లో సెగ్మెంట్ ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ ఎట్లా ఉంటాయి అట్లా ఉంటాయి ఇక్కడ కూడా. 50 లక్షలు బిలో ఒకటి 52 కోటికి వేరు, కోటి నుండి 2 కోట్లు వేరు. సో ఫస్ట్ సెగ్మెంట్ 2024లో ఎక్కువ సేల్ అయినాయి. ఇక్కడికి వచ్చేసరికి సెకండ్ సెగ్మెంట్, థర్డ్ సెగ్మెంట్ సేల్. అందువల్ల యూనిట్లు అంతే ఉన్నాయి, వాల్యూ మాత్రం మారింది. సో నాకు తెలిసి ట్రెండ్ అనాలిసిస్ ఎక్కడైనా పెరగడం కానీ తగ్గడం అనేది ఎక్కడా లేదు. ఇంకోటి అడిగారు మీరు అవైలబిలిటీ అని, సేల్ అయింది చెప్పాను. దాదాపు 1 lakh యూనిట్స్ పైన ఉన్నాయి. బట్ అది ఉండాలి, ఎప్పుడు కూడా స్టాక్ ఉండాలి కదా. కొనుక్కునే వాళ్ళు రోజు పెరుగుతున్నారు కానీ తగ్గట్లేదు. నీకు పెళ్ళి అయితే భార్య, పిల్లలు, జాబు. ఇప్పుడు బయట వలసలు ఎక్కువ ఉన్నాయి హైదరాబాద్కి ఉన్న వలసలు వేరే దానికి ఉండవు. ఎందుకంటే హైదరాబాద్ బ్యూటిఫుల్ ప్లేస్. మీరు పబ్లిక్ అందరూ కూడా హైదరాబాద్ అనేది ఒక బ్రాండ్ ఉంది. సో హైదరాబాద్ అంటే అందరికీ ఇష్టం. అన్ని జాతులు, అన్ని సెగ్మెంట్లు, అన్ని రంగాలు, అన్ని లాంగ్వేజ్ అందరూ బతుకుతారు. ఇప్పుడు తమిళనాడు వెళ్ళనుకోండి, యూపీ వెళ్తే మనం బతకలేం, ఎందుకంటే వాళ్ళు తెలుగు మాట్లాడు. ఇక్కడ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ అన్నీ కొడతారు. సో అంటే కల్చర్, ఫ్రెండ్లీ నేచర్ ఉంటారు పీపుల్. సో 1 lakh యూనిట్స్ ఉన్నా తగ్గుతున్నాయి. ఒకప్పటికి ఇప్పటికి బాగుండేది, కరోనాలో బాగా పెరిగింది, తర్వాత సేల్స్ ఉంది. ఇప్పుడు లాస్ట్ డిసెంబర్, జనవరిలో బాగా, ఫిబ్రవరిలో మంచి మూవ్ పొందింది. నవంబర్ వరకు కొద్దిగా స్లో డౌన్ అయింది. ఇప్పుడు డిసెంబర్ అందుకని జనవరి, ఫిబ్రవరి కూడా బాగానే రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. సో ఐ థింక్ ఇట్లా బై నెక్స్ట్ దసరా కల్లా కొద్ది రేంజ్ అనుకున్న పాత రేంజ్ రావాలని కోరుకుంటాం. ఎక్స్పెక్టేషన్ అయితే బాగున్నాయి. ఇంకా 1 yearలో సెటిల్ అవుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు క్లారిటీ ఇవ్వడం మొదలుపెట్టారు. మొదట్లో కొద్దిగా సందిగ్ధ ఉన్నా ఇప్పుడు కొద్దిగా ఓపెన్ అప్ అయ్యి ఇప్పుడు FCDA ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కూడా డిక్లేర్ చేసి కొన్ని వేల కోట్లు దాన్ని కేటాయించి కొంతమందిని 90 to 93 పీపుల్ ఏదో బోత్ అవుట్ సోర్సింగ్ అండ్ ఇన్సోర్సింగ్ పెట్టి ఎంప్లాయీస్ పెడుతున్నారు. సో దానివల్ల అప్పుడు ఆ సిటీ డెవలప్ అయిందంటే అది పెద్ద హాట్ ఏరియా అయిపోతుంది, హాట్స్పాట్ అయిపోతుంది. అట్లా మిగతా కూడా శాటిలైట్ సౌండ్స్ చాలా రాబోతున్నాయి ఫ్యూచర్లో.
ఈ నెక్స్ట్ 4-5 yearsలో ఐ థింక్ ఓఆర్ఆర్ RRR చుట్టూ కూడా ఓఆర్ఆర్ వరకు అయితే మనకు ఖాళీ లేదు. ఇప్పుడు RRR దగ్గరికి వెళ్ళిపోతున్నారు జనం 70, 80, 90 కిలోమీటర్లు. ఆ RRR కూడా అలైన్మెంట్ చేసి కొన్ని పాయింట్లు పెంచారు, కొన్ని ఏరియాలో పెంచారు. మొత్తం 350, 360 కిలోమీటర్ విస్తీర్ణంలో ఉంది RRR. ఓఆర్ అనేది 165 కిలోమీటర్ విస్తీర్ణం ఉంది. ఈ ఏదైతే ఓఆర్ టు RRR గ్రోత్ ఉందో అది గోల్డ్ మైన్ నెక్స్ట్ రియల్ ఎస్టేట్లో పెట్టుకునే వాళ్ళకి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.